ఎంత మంచి దేవుడు యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ప్రభువా, పిలిపిలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 13వ వచనం చదివితే దేవుని యొక్క మంచితనాన్ని ఎంతో చక్కగా ఇక్కడ ఈ లేఖల వివరణ ఇవ్వబడుతుంది. ప్రియమైన బిడ్డలారా, పిలిపిలు 2వ అధ్యాయం 13వ వచనం, ఏలైనా ఆయన ఉద్దేశమునకు మీరు విధేయులై సమ్మతించినట్లు చేయుటకు దేవుడు మీ యందు కార్యసిద్ధిని కలిగించుచున్నాడు. ఆరంభశూరులుగా కాకుండా కార్యసిద్ధికులుగా మనల్ని దేవుడు ఈ రోజున అభిషేకింపబోతున్నాడు. ప్రియమైన బిడ్డలారా, కాబట్టి ఎంత మంచి దేవుడు మన యందు కార్యములన్నీ కూడా నెరవేర్చాలని ఆశపడుచుండగా ఆరాధించుకుందాం, స్తుతించుకుందాం, ఆయన యొక్క మహిమలో ఈ రోజంతా కూడా జీవించుదాం. మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరునయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరునయ్యా నిన్ను చేరగా. సంతోషం ఎక్కడ ఉందా? సమాధానం ఎక్కడ దొరికిందా? జగమెంత వెతికినా ఎక్కడ సంపూర్ణమైన సంతోషం లేదు. నీ యందు మాత్రమే సంపూర్ణమైన సంతోషం కలదు. నీ యందు మాత్రమే సంపూర్ణమైన సమాధానం కలదు. సంతోషం ఎక్కడ ఉందని, సమాధానం ఎక్కడ దొరికేదని, సంతోషం ఎక్కడ ఉందని, సమాధానం ఎక్కడ దొరికేదని. జగమంతా వెతికాను, సర్వజనులను అడిగాను. జగమంతా వెతికాను, సర్వజనులను అడిగాను. చివరి గది నీలోనే కనుగొన్నాను ప్రభు, చివరి గది నీలోనే కనుగొన్నాను. చివరి గది నీలోనే కనుగొన్నాను ప్రభు, చివరి గది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరునయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరునయ్యా నిన్ను చేరగా. ప్రేమ ఎక్కడ దొరుకుతుంది ప్రభా? నీ అంతే కదా. స్వార్థం లేని ప్రేమను నేను చూడగలను. నీ నిస్వార్థమైన క్రియలన్నీ కూడా నాలో కార్యదర్శకము దాపించుటకు నాతో ఈరోజు ఉండి నన్ను జీవిస్తున్న దేవా, నీకే స్తోత్రం. ప్రేమ ఎక్కడ ఉందని, స్నేహం ఎక్కడ దొరికేనని. 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 జగమంతా వెతికాను, సర్వజనులను అడిగాను. జగమంతా వెతికాను, సర్వజనులను అడిగాను. చివరి గది నీలోనే కనుగొన్నాను ప్రభు,
చివరికది నీలోనే కనుగొన్నాను, చివరికది నీలోనే కనుగొన్నాను ప్రభు, చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరునయ్యా నిన్ను చేరగా. 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 యేసయ్యా 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 యేసయ్యా. పరిశుద్ధుడు సర్వశక్తిమంతుడైన దేవా యేసయ్యా, ఇదిగో తండ్రి నేను ఆరాధించుకొని ఉండగా, నీ యొక్క నామాన్ని కనపరుచు ఉండగా ప్రభా, ఇదిగో తండ్రి మా బిడ్డలు ఎంతో మంది ఉద్యోగాలు లేక ప్రభా, సద్యోగాలు లేక ప్రభా వేదన చెందుతుండగా తండ్రి, వారికి ఉద్యోగాలను ప్రభా బుద్ధిని నేర్పించి తండ్రి, వారి జీవితాల్లో ఏదుముగా పైకి రావాలి, ఏదుముగా తమను తామును రూపొందించుకోవాలి, సరిచేసుకోవాలి, వారిని ఏ విధంగా తర్ఫీదు పొందుకోవాలని ఆత్మ ప్రేరేపణ మా బిడ్డలకు దయచేయండి యేసయ్యా. ఇదిగో తండ్రి మంచి బంగారమైన భవిష్యత్తును దయచేసి ఉన్నతమైన శిఖరాలకు లేవనెత్తండి ప్రభా, ఆర్థికంగా బలపరచండి యేసయ్యా. ఇదిగో ప్రభా బయట దేశాల్లో తండ్రి చదువుల నిమిత్తం వెళ్ళి ఎన్నో ఇబ్బందుల పాలు అవుతూ ఉండగా ప్రాణ భయంతో ఇదిగో తండ్రి వారి యొక్క ప్రాణాలను అరిచేతుల్లో పెట్టుకుని బ్రతుకుతూ ఉండగా తండ్రి, వారికి నీవే సంరక్షకుడివై దేవదూతవై కాపాడండి యేసయ్యా. వారికి మీరే ముందుగా వెళ్ళి అన్ని కూడా సిద్ధపాటు చేసి వారి యొక్క జీవితాన్ని బంగారుమయం చేయండి ప్రభా. మంచి వరుణ్ణి మంచి వధువుని బిడ్డలకు దయచేయండి ప్రభా. మంచి సంసార జీవితాలతో బిడ్డలు జీవించాలని దీవించండి ప్రభా. కుటుంబాల్లో సుఖశాంతులతో సమాధానంతో నింపండి ప్రభా. ఇదిగో తండ్రి పిల్ల బిడ్డలతో తురుతూగులాగా గర్భఫలం లేక కన్నీరు కారుస్తున్న బిడ్డలకు అయ్యా నీ యొక్క సంతానాన్ని వరాన్ని దయచేసి బిడ్డలు ప్రభా నిత్యము నీ యొక్క వంశధారాన్ని వ్యాప్తింపు చేసుకోలాగా యావే దేవుని యొక్క బిడ్డలుగా వదిలులాగా దీవించండి యేసయ్యా. ఇదిగో తండ్రి వారిపైన పాపాన్ని శాపాన్ని నీ రక్తంతో కొట్టివేసి నీలో వారిని ఐక్యపరచుకుని ప్రభువా వారిని నడిపించండి యేసయ్యా. నీవే గొప్పవాడవు, మహోన్నతుడు, గొప్ప కార్యములు చేయవాడు యేసయ్యా. ఆ యొక్క బిడ్డలను విశ్వాసంలో నడిపించమంటున్నాను. నాదుడే యేసుక్రీస్తునామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువు మీతో నుండురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ నామమున మీ అందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. ప్రియా సహోదరి సహోదరులారా దయచేసి గమనించండి, మన క్రీస్తు జ్యోతి ధ్యానాశ్రమం అనే ఈ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే యొక్క చిన్న పని మరి ఎన్నో ఆత్మలు రక్షింపబడడానికి ఉపయుక్తంగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క చిన్న కార్యాన్ని చేసి దేవుని యొక్క దీవెనలు పొందుకుందాం. మీ యొక్క విన్నపాలను కామెంట్ బాక్స్లో తెలియచేసినట్లయితే మీకోసం దీవెనల పూజను అర్పిస్తూ ఉంటాం. మా యొక్క వ్యక్తిగత ప్రార్థనలోని కమ్యూనిటీ ప్రార్థనలోను మీకోసం మేము జపిస్తూ ఉంటాం. కాబట్టి ప్రియమైన బిడ్డలారా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని మీ యొక్క విన్నపాలు కామెంట్ రూపంలో తెలియచేయవలసిందిగా కోరుకొనుచున్నాం. అందరం కూడా భక్తి విశ్వాసంతో దీవెనల పూజలో పాల్గొందాము.
సేవలో నీ పాద పూజలో, నీ పద సేవలో నీ పాద పూజలో పరవశముందగా వచ్చాము స్వామి, పరవశముందగా వచ్చాము స్వామి. ప్రియమారగా కొనియాడగా, ప్రియమారగా కొనియాడగా అరుదించినావయ్యా ఆత్మదేవా, అరుదించినావయ్యా ఆత్మదేవా. నీ పద సేవలో నీ పాద పూజలో, నీ పద సేవలో నీ పాద పూజలో. మరణించినటువంటి స్వర్ణ పాప ఆత్మకు దేవుడు నిత్య విశ్రాంతిని దయచేయాలని, బిడ్డ జీవితంలో చేసిన తెలుసో తెలియక చేసిన తప్పిదములన్నీ కూడా మన్నించాలని, వారి కుటుంబ సభ్యులకు ఊరటను దయచేయాలని ఆ ప్రభువుని వేడుకుందాం. అదే విధంగా 10వ తరగతి ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను దేవుడు దీవించి మంచి జ్ఞాపక శక్తితో వారిని అభిషేకించి చదివిన విషయాలన్నీ కూడా జ్ఞాపకం ఉండి వారి ఎగ్జామ్లో మంచిగా ప్రశ్నలకు సమాధానం రాయాలన్నా, బంగారమైన భవిష్యత్తును దయచేయబడాలన్నా, బిడ్డలు ఫ్రీ సీట్లు పొందుకొని మంచి చదువులాగా కృపను చూపమని ఈనాటి దేవుని పూజలో ప్రార్థన చేసుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన పరమరహస్యములను కొనియాడ యోగ్యుల మటుకు మన పాపములను ఒప్పుకుందుము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతును, వాక్కు చేతును, క్రియల చేతును, అశ్రద్ధల చేతును బహు పాపము చేస్తుని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకనికైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలో నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ఓ ప్రభువా, అపజయమును ఎరగని కనికరము ద్వారా నీ శ్రీ సభను పవిత్రమునర్చి సకల కీడుల నుండి సంరక్షింపుము. నీ తోడ్పాటు లేనిచో స్థిరముగా నిలవలేని నీ శ్రీ సభను నీ అనుగ్రహముతో ఆదుకొనుము. నీతోను పవిత్ర ఆత్మతోను కలిసి యుగములు జీవించు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము వచనములు 1 నుంచి 15 వరకు. సిరియా రాజు సేనాధిపతి నామాను. ఈ నామాను ద్వారా ప్రభు సిరియా దేశమునకు విజయము ప్రసాదించెను. కనుక రాజు నాకతను మికిలి గౌరవము. నామాను మహాశురుడు కానీ కుష్ఠరోగి. ఒక మారు సిరియాలు ఇశ్రాయేలు దేశం మీద దాడి చేసి వారి భార్యకునొకతను చెరగోనిది. ఆ పిల్ల నామాను భార్యకు దాసి ఆయను. ఆమె ఒకనాడు యజమానురాలితో, మన యజమానుడు సమరియలోని ప్రవక్త యొద్దకు వెళ్ళినా ఎంత బాగుండును. ఆ దైవభక్తుడు మన ద్వారా వ్యాధి నయం చేయును కదా అనెను. నామాను రాజునొద్దకు వెళ్ళి ఇశ్రాయేలు దేశము నుండి వచ్చిన పనిపిల్ల ఇట్లు పలికినదని విన్నవించెను. రాజు అతనితో, నీవు ఇశ్రాయేలు దేశపు రాజునొద్దకు వెళ్ళుము, నేను అతనికి కమ్మ రాసి ఇచ్చేదనని చెప్పాను. కనుక నామాను 30,000 వెండి నాణెములు, 6,000 బంగారు కాసులు, 10 జతల బట్ట ఒట్టులు కానుకగా తీసుకొని ఇశ్రాయేలు దేశమునకు ప్రయాణమై వచ్చి రాజునకు కమ్మనందించెను.
దాన్ని అందించినట్లు నా ఉద్యోగి అయిన నామాను ఈ లేఖతో నీ చెంతకు పంపుచున్నాను. నీవు అతని కుష్ఠను నయం చేయవలసినది. ఇశ్రాయేలు రాజు ఆ జవాబు చదివి బట్టలు చించుకొనెను. కొలువు కాండ్రతో వింటిరా, సిరియా రాజు నేను అతని కుష్ఠను నయం చేయవలెను అనుచున్నాడు. చావును గాని బ్రతుకును గాని కలిగించుటకు నేను దేవుడనా ఏమి? అతడు నాతో జగడము పెట్టుకున్నటకే ఈ పన్నాగము పనినని స్పష్టమగుట లేదా అనెను. కానీ రాజు బట్టలు చించుకునుడని విని ఎలీషా అతని యొద్దకు కబురు పంపి, నీవు బట్టలు చించుకొనేలా నామానును నా యొద్దకు పంపము. ఇశ్రాయేలు దేశమున ప్రవక్త ఒకడున్నాడని అతడు గుర్తించినని చెప్పాను. నామాను రథములతో గుర్రములతో వెడలి వచ్చి ఎలీషా ఇంటి ముందట ఉండెను. ఎలీషా అతని వద్దకు సేవకుని పంపి, నీవు వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు స్నానం చేయుము, నీ శరీరం నాకు మరలా ఆరోగ్యము చేకూరునని చెప్పించెను. కానీ ఆ మాటలు విని నామాను ఉగ్రుడాయెను. అతడు ప్రవక్త వెలుపలికి వచ్చి నా ఎదుట నిల్చుండి తన దేవుని ప్రార్థించి కుష్ఠ సోకిన భాగముపై చేయి త్రిప్పి నా వ్యాధి నయం చేయునని కొంటిని. దమస్కు నందలి అబానా ఫరపా నదులు ఇశ్రాయేలు నది కంటే గొప్పవి కావా? నేను నదులలో స్నానం చేసి ఆరోగ్యం పొందనేనా అనుచు అచ్చటి నుండి వెళ్ళిపోవచ్చును. అప్పుడు సేవకుని అతనికి అడ్డుపడి, అయ్యా, ప్రవక్త చిన్నదైన కష్టమైన కార్యము చేయనని ఆజ్ఞాపించిన ఎడల నీవు తప్పక చేసి వాడవే కదా. ఇప్పుడు అతడు చెప్పినట్లు నదిలో స్నానం చేసి శుద్ధి పొందుటకు సులభము కాదా అని మాటలు ఆలించి నామాను యోర్దాను నదికి వెళ్ళాను. ప్రవక్త ఆదేశించినట్లు నదిలో 7 సార్లు మునిగి స్నానం చేసెను. వెంటనే అతని శరీరము శుద్ధి పొంది చిన్న బిడ్డ దేహం వలెనాయెను. అంతట నామాను తన పరిజనములతో ఎలీషా చెంతకు వచ్చి, అయ్యా, ఈ భూమి మీద ఇశ్రాయేలు దేవుడు తప్ప మనకి దేవుడు లేడని నాకిప్పుడు స్పష్టమైనది. నేను నీకు ఒక కానుకను సమర్పించుకోలేదను అని చిత్తగించెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 4వ అధ్యాయం పవిత్ర వచనములు 24 నుంచి 30 వరకు. ఏ ప్రవక్తయు తన స్వదేశమున గౌరవింపబడని మీతో నిశ్చయముగా పలుకుచున్నాను. వాస్తవము ఏమనగా, ఏలియా కాలమున 3 సంవత్సరముల 6 మాసములు అనావృష్టి వలన దేశమంతటా గొప్ప కరువు వ్యాపించినది. ఆనాడు ఇశ్రాయేలులో పెక్కు మంది విధవరాండ్లు ఉండినను, సిదోనులోని సారెపత్తు గ్రామమున నివసించు విధవరాలి
యొద్దకు మాత్రమే ఏలియా పంపబడెను. ప్రవక్తయగు ఎలీషా కాలములో చాలా మంది కుష్ఠరోగులు ఉన్నను సిరియా నివాసియగు నామాను తప్ప మరి ఎవరునూ స్వస్థత పొందలేదు అని పలికెను. అప్పుడు ప్రార్థనా మందిరంలోని జనులు అందరూ యేసు మాటలను విని మండిపడిరి. వారు లేచి యేసును నగరము వెలుపలకు నెట్టుకొని పోయి తమ నగరము నిర్మింపబడిన పర్వత గ్రామమునకు తీసుకుని వెళ్ళి అచ్చట నుండి తలక్రిందులుగా పడద్రోయ తలంచిరి. కానీ యేసు వారి మధ్య నుండి వెళ్ళిపోయెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఏలియా కాలంలో ఏలియా ఎంతో మంది విధవరాండ్లు ఉన్నా గాని అనావృష్టి చేత బాధపడుతున్న మరి ఆ ప్రదేశంలో ఏలియాను దేవుడు పంపించవచ్చు. ఎంతో మందిని పోషించడానికి ఏలియాను పంపించవచ్చు. కానీ ఎందుకు సారెపత్తు గ్రామంలో నా విధవరాళ్ళ ఎద్దకే దేవుడు పంపించాడు? అదే విధముగా ఎలీషా ఎంతో మంది కుష్ఠరోగంతో తన చుట్టూ గ్రామాలలో ఊరి బయట కుష్ఠవ్యాధితో బాధపడుతున్నారు. కానీ ప్రత్యేకంగా దేవుడు ప్రేరేపించి నామానుడికి ఎందుకు స్వస్థతనిచ్చాడు? ఇదంతే కూడా దేవుని యొక్క ఏర్పాటు. ఎంతో మంది లోకంలో జీవిస్తున్నా గాని వారందరిలాగా నీవు ఉండాలంటే ఉండిపోతావు. దేవుని చేత దీవింపబడాలి అని అనుకున్నట్లయితే విధేయతతో గురువులను ఆహ్వానించుకుంటావు, దైవ సేవకులను ఆహ్వానించుకుంటావు. ప్రియమైన బిడ్డ, నా అనుభవంలో చాలా మటుకు అవమానాన్ని ఎదుర్కొన్నాను. గురువుగా పిలిచి గురువుకి ఎటువంటి మర్యాద చేయకోకుండా నిర్లక్ష్యం చేయడం, మరి సరైన సమయం చెప్పుకోకుండా అక్కడికి రా ఇక్కడికి రా అనడం, ఎంతో కష్టం చేసి వెళ్ళి అక్కడికి వెళ్ళి చూస్తే రండి ఫాదర్ వచ్చేసాం, అందరూ వచ్చేసాం, అది ఫాదర్ పెట్టాం ఫాదర్ మీరే లేట్ అని చూస్తే ఏముండదు. ఇద్దరు ముగ్గురు మనుషులు కనీసం దీవెల పూజకి పీఠాన్ని కూడా సంసిద్ధం చేసి ఉండని దేవాలయాలు కూడా చూసి ఉన్నాను. ఉచితంగా ఏదైనా వస్తే దానికి ఏది కూడా విలువ ఉండదంట. ఉచితంగా వస్తే ఏది కూడా విలువ ఉండదు. అదే దేవుడు బోధిస్తున్నాడు. ఆయన ఎవరిని కూడా ఉత్తికినే పంపాడు. ఎవరైనా దీవించాలి అంటే వారిలో ఆ దీవెన కోసం ఆశ కలిగి ఉన్నారా, దాహాన్ని కలిగి ఉన్నారా? సారెపత్తు విధవరాలు కన్నీరు కాలుస్తుంది, దేవుడు లేడా అని ప్రశ్నిస్తూ రొమ్ములు బాదుకుంటూ ఉంది. తన ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ఏలియా వచ్చిన వెంటనే ప్రవక్తను గౌరవించి సత్కరించి తన యొక్క ఆఖరి భోజనాన్ని కూడా ఆ ప్రవక్తకు భోజనంగా పెట్టి, నేను ఇక మరణిస్తాను, నా కుమారుడు కూడా దేవుని సన్నిధిలో చేరుతామని విశ్వాసంతో ప్రార్థన చేసుకున్నారు. మన జీవితంలో ఎన్నో దీవెనలు పొందుకున్నాం, ఎన్నో మేలులను పొందుకున్నాం. కానీ మనము దేవునికి విరుద్ధంగానే ఎన్నో పాపాలు చేశాం. గురువులను అవమానించాం, వచ్చిన గురువులను అవమానించాం, కన్యాస్త్రీలను వారిపైన కుట్రలు పడినాం. దేవుని యొక్క సేవకుల్ని వారిని తిట్టి ఉన్నామా? మరి ఆ నామాను కూడా గర్వంతో వెళ్ళిపోతూ ఉన్నాడు. ఒక ప్రవక్త చెప్తే ఆ ఉప్పు నీటిలో దిగాల, ఆ ఉప్పు సాంద్రంతో ఉన్న ఆ సముద్రంలో నా శరీరాన్ని నేను తడుపుకోవాలని నేను రాజుని,
ఆ ఉప్పు నీరుని తీసుకొచ్చి నా మీద పోయింది కానీ నేను వెళ్ళనని రోషాన్ని చూపించాడు. పక్కన ఉన్న సలహాదారులు మందలించి ప్రవక్త మాటలను జబదాటక నువ్వు పాటింపమని అయిష్టంతో వెళ్ళినా గాని తాను దేవుని యొక్క మాటలో ప్రయాణిస్తున్నాడు కాబట్టి స్వస్థత వచ్చింది. ప్రియమైనవారా, ఎంతో మంది మరి అక్కడ కుష్ఠరోగులు ఉన్నా గాని నామానే ఎందుకు స్వస్థత పొందాడు? అందరి ఎదుటికి దేవుని యొక్క గురువులు వెళ్ళరు, ప్రవక్తలు వెళ్ళరు, సేవకులు వెళ్ళరు. వారి దగ్గరికి వస్తున్నారంటే దేవుడు ఏర్పాటు చేసిన గడియ కాబట్టి వారిని గమనించుకోండి, ప్రార్థన చేయండి, వారి కోసం ప్రేమించండి, వారిని ఆదరించండి. అంతేగాని అవమాన పాలు చేయొద్దు, వారిని బాధ పెట్టద్దు. ఒక గురువు, ఒక దేవసేవకుడు ఎవరి నిమిత్తం ఆయన కన్నీరు కారిస్తే వారికి శాపం అనర్థమని వాక్యం తెలియజేయబడుతుంది. కాబట్టి శాపాన్ని మనంతటా మన అహంకారంతో, మనకున్న అహంభావంతో తెచ్చుకోకూడదు. కాబట్టి దేవుని వేడుకుందాం. ఒకవేళ గురువుని ఎవరైనా మనం తిట్టినా, వారిపైన మోదములను మోపినా, ప్రభువా నేను చేసిన తప్పిదములను మన్నించి నాకు యొక్క దీవెనబలి పూజలో వారిని గౌరవించే ఆ మనస్తత్వాన్ని దయచేయమంటూ దీవెనబలి పూజలో ప్రార్థన చేసుకుందాం. మహాదేవుని మనోజ్ఞము మందిరం హృదయాంజలి హృదయాంజలి మయసుడు మనుజహితుడు మహోన్నతుడు మణియతరుడు ప్రేమాంజలి ప్రేమాంజలి మహాదేవుని మనోజ్ఞము మందిరం హృదయాంజలి హృదయాంజలి మరియసుతుడు మనుజహితుడు మనోహరుని మండపము ప్రేమాంజలి ప్రేమాంజలి అందుకో శ్రీకరా ఆదుకో శుభకరా అందుకో శ్రీకరా ఆదుకో శుభకరా. సహోదరి సహోదరులారా, నేను అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తమయముల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ ప్రయోజనముల కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, నీ పూజలు చేయు మేము ఈ అర్పణములను నీ పవిత్ర పాదముల వద్ద సమర్పించుచున్నాము. అవి మాకు రక్షణదాయక దివ్య సంస్కారములుగా రూపొంది మమ్ము శాశ్వత జీవమునకు అర్హులను చేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండుగాక, మీ ఆత్మతో ఉండుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదుము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ పావన పిత సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర ఎల్లప్పుడూ నిలచోట నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా మేము నిగ్రహముగా జీవించుచు నీకు కృతజ్ఞత తెలుప వలయనని నీవు చిత్తగించితివి. ఈ విధముగా పాప పరిపూర్తమైన మాలోని అహంభావమును విడనాడి నీవు మమ్ము కనికరముతో ఆదరించినట్లే మేము కూడా నిన్ను పోలి అవసరంలో ఉన్న పేదలను బాధితులను జాలితో ఆదరింతుముగాక. కావున అగణిత దూతలతో ఏకమై మేము స్తుతి గీతముతో నిన్ను ఘనముగా ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతైన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి.
మహోన్నతునా హోసానా, ప్రభునామమున వేయించేవాడు ధన్యుడు, మహోన్నతునా హోసానా. ఓ ప్రభువా, నిమిత్తముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున అవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములగునుగా. అతడు శిలువ శ్రమలు తన ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము, ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధమున భోజనానంతరం పాత్రమునందుకొని మరలా కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు, ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారానికై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, నీ ఉత్థానమును చాటదము, నీ మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమున సుగీయపమున రక్షణ పాత్రను నీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయటము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలువారము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ స్త్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా కరణం దామాన పీఠాధిపతులను గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమేందు పరిపూర్ణను చేయము. ఉత్థానం అగ్నితో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకం ఉంచుకొను. వారిని దివ్య ప్రకాశంలోకి చేర్చుకొను. మా అందరిపై దయ చూపి దేవుని కనికలు పునీత మరియమ్మతో, వారి ప్రత్యేక పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆల్రెడీ సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితం భాగంలో దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా స్తుతించి మహిమ పరచదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగా పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయుడు నీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప శాసించదము. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. మా నాటికి కావలసిన మాయను మాకు నేర్చుకోండి, మా దాపుడు వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మల్ని శోధన యందు ప్రవేశించమని కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. ప్రభువా, నీ కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మల్ని ముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచున్నాము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపం లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసం వీక్షింపు. నీ చిత్త ప్రకారం సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపు. యుగములు జీవించి పాలించు ప్రభువా. ఆమేన్. నీ యొక్క శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక, మీ ఆత్మతో ఉండును గాక. ఒకరం సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపలను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల ఎందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నాని ప్రవేశించడానికి నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తం మన నిత్య జీవితమునకు చేర్చును గాక. ఆమేన్.
ప్రియ సహోదరి సహోదరులారా, దయచేసి గమనించండి. మన క్రీస్తు జ్యోతి ధ్యానాశ్రమం మరి పిల్లల మరి అనే ప్రాంగణంలో ఉంది. అన్యుల మధ్య జీవిస్తూ ఉన్నాం, మిషనరీ వర్క్ చేస్తూ ఉన్నాం. ఇటుక బట్టి వాళ్ళకి సువార్తను బోధిస్తూ, వాక్యాన్ని బోధిస్తూ, వారిని విశ్వాసంలో బలపరుస్తూ ఉన్నాం. ప్రజల అనేకమైన ఛాలెంజెస్ మధ్య మా మిషన్ మేము చేస్తూ ఉన్నాం. ప్రాణహాని ఉన్నా కానీ ధైర్యంతో ముందుకు సాగుతున్నాం. కాబట్టి మా కోసం ప్రార్థించండి, మీ యొక్క తోడ్పాటును అందజేయండి. అదేవిధంగా కింద కనబడుతున్న నంబర్కి మీరు ఫోన్ చేసి మీ యొక్క ప్రార్థన విన్నపాన్ని తెలియజేసుకోవచ్చు. కౌన్సిలింగ్ కోసం నన్ను సంప్రదించవచ్చు. అదేవిధంగా ప్రతి శనివారం మరియు సెకండ్ సాటర్డే రోజున ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జపమాల, ఆరాధన, దేవుని పూజ, వాక్య పరిచర్య, స్వస్థత ప్రార్థనలు కలవు. కాబట్టి రండి, పాల్గొనండి, దేవుని యొక్క దీవెనలు పొందుకొనండి. అందరం కూడా విశ్వాసంతో కళలను మూసుకొని చేతులు జోడించి ప్రభుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం. ఓ ప్రభువా, నీ దక్షిణ హస్తమును చాచి నీకు మొరపెట్టుకున్న ప్రజలను నీ అనుగ్రహ బలముతో సంరక్షింపుము. వారికి హృదయ పరిశుద్ధిని, మనశ్శాంతిని దయచేయము. ముందుండి వారిని సంరక్షించి వారిని ఆదుకొనుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మనామమున మీ అందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. Hallelujah.